రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధ పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారులకు మాత్రం తనది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తూ వచ్చారు. అంటే రాజకీయ పరమైనటువంటి ప్రభుత్వం, రాజకీయ నాయకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతాన్ని ప్రకటించారు. పలు మీటింగుల్లో కూడా అదే చెప్పారు. పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుని కూడా పవన్ కళ్యాణ్ కూడా దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ నాయకుడు ఇష్టారాజ్యంగా నడుస్తుంది. అయితే ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళకే కొత్త కష్టాలు వస్తున్న వేళ చంద్రబాబు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. అందులో ఒకటి రవీంద్ర, ప్రస్తుతము మంత్రి, గతంలోనూ మంత్రిగా చేశారు, మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన్ని ఒకప్పుడు అరెస్ట్ చేసింది ఇది జగన్ హయాంలో ఒక హత్య కేసులో అరెస్ట్ చేయడంతో పాటుగా పలు కేసుల్లో వేధించినటువంటి అప్పటి ఎస్పీ రవీంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమం నిర్వహించింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్. నాయీ బ్రాహ్మణులు